మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సందీప్ చేస్తున్న డ్రాగన్ మూవీలో ఉండేది మాస్ ఎలివేషన్ లుక్ కాదు, మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్ లో. ఎందుకంటే డ్రాగన్ లో తన పాత్ర ఏంటి, జోనర్ ఫ్లేవర్ ఏంటి అనే దాని మీద ఫిలిం నగర్ సర్కిల్లో జనాలు ఒక క్లారిటీకి వచ్చారు. దాని ప్రకారం ఇందులో హీరో కేజీఎఫ్ రాఖీబాయ్ లానో సలార్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందనే అంచనాలతో ఉన్నారు. కానీ ప్రశాంత్ నీల్ పూర్తిగా కొత్త జోనర్ లో ఈ సినిమాని తీస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ అంటే పంచ్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఇవే ఊహిస్తారు. కానీ ఫస్ట్ టైం డైలాగ్స్ కి ఆల్మోస్ట్ అంటే 70% పక్కన పెట్టి కంటి చూపుతో చంపేసే పాత్రలు ఇస్తున్నాడని తెలుస్తోంది. ఒక రకంగా తను నిశ్శబ్దంతో చంపేయబోతున్నాడు. తన ఎనర్జీ, వాయిస్, పవర్ ని కాదని తనలోని మరో కోణానికి పని చెప్తున్నాడు. కాబట్టే ఇది తన కెరియర్లోనే RRR తో పోలిస్తే కూడా ఫేట్ మార్చే ట్రెండ్ సెట్టర్ అని నమ్ముతున్నాడు. జోనర్ కూడా అలానే విచిత్రంగా ఉండేలా ఉంది. ఇంతకీ ప్రశాంత్ నీల్ అంతగా ఎలాంటి జోనర్లో ఎన్టీఆర్ ని ఇంకెలా చూపించబోతున్నాడు? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్ట్రెంత్ సాలిడ్ డైలాగ్ డెలివరీ. కానీ ఇప్పుడు ఆ డైలాగ్స్కి బ్రేక్స్ వేస్తే ప్రశాంత్ నీల్ అదే చేస్తున్నాడు. డ్రాగన్ మూవీ ఎన్టీఆర్ని పాన్ ఇండియా లెవెల్లో వెలిగిపోయేలా చేసేందుకు చేసే ప్రయత్నం కాదు. నిజానికి ఎన్టీఆర్ కొత్తగా పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఆల్రెడీ RRRతో గ్లోబల్గా దేవర్తో పాన్ ఇండియా లెవెల్లో హిట్లు పడ్డాయి. పాన్ వరల్డ్ మార్కెట్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు తన ప్రతి మూవీ విషయంలో చాలా పక్కాగా ముందుకెళ్తున్నాడు ఎన్టీఆర్. అయితే తనకి ఎంతో స్ట్రెంత్ అయిన ఎనర్జీ, వాయిస్, మాస్ పవర్ని పక్కన పెట్టి హైలీ ఇంటెలిజెంట్ పాత్రకి థ్రిల్లర్ జోనర్ని యాడ్ చేస్తే నిజానికి ఇవి ఎన్టీఆర్ కప్ ఆఫ్ టీ కాదు. ఎన్టీఆర్ అంటేనే మాస్ మైండ్ బ్లాంక్ అవ్వాలి. డాన్స్, ఫైట్స్, బాక్స్ బద్దలయ్యే పంచ్ డైలాగ్స్ పడాల్సిందే. కానీ ఇవేవీ లేకుండా తన మూవీని ఊహించుకోలేం. కానీ అదే జరుగుతుంది. డ్రాగన్ రెగ్యులర్ మాస్ మూవీ కాదు, అలానే క్లాస్ కహానీ కాదు. ఇంటెలిజెంట్ హీరోయిజం, ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో కూడిన థ్రిల్లర్ జోనర్. బేసిక్గా థ్రిల్లర్లో చాలా పాత్రలు తెలివిగా ఉంటాయి, థ్రిల్కి గురి చేసే ట్విస్టులు ఉంటాయి. ఇది కామన్. కానీ హీరోని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయేమో అనిపించే స్థాయి హైపర్ ఇంటెలిజెంట్గా చూపించడం జరగదు. కానీ అదే డ్రాగన్లో జరుగుతుందట. అందుకోసం థ్రిల్లర్ జోనరే ఎంచుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇది నార్త్ ఈస్ట్ ఇండియా బ్యాక్డ్రాప్లో డ్రగ్స్ మాఫియా కోణంలోనే వస్తుంది. ఆఫ్రికా, ఆసియా, యూరప్ చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఇందులో 12 మంది విలన్స్, ఒకరిని మించి ఒకరు తెలివైన బ్యాచ్, వాళ్ళందరినీ మించే ముదురుగా ఎన్టీఆర్. ఇది డ్రాగన్లో ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రయోగం. ఆల్రెడీ నాన్నకు ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ స్టైలిష్గా హైలీ ఇంటెలిజెంట్ రోల్లో కనిపించాడు. థ్రిల్లర్ జోనర్ చేశాడు. కాబట్టి డ్రాగన్తో ఎన్టీఆర్ కొత్త జోనర్లోకి ఎంటర్ అవుతున్నాడు అనుకునే మాటలు వినిపించవచ్చు. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది. నాన్నకు ప్రేమతో పాత్రకు కొన్ని వందల రెట్ల ఊహాతీతమైన 2 పాత్రలు డ్రాగన్లో వేస్తున్నాడట ఎన్టీఆర్. సినిమాలో 80% డైలాగ్స్ ఉండవంటే స్క్రిప్ట్ వర్క్ ఎంత టైట్గా రాసుకుని ఉంటారు. ఏది ఏమైనా బాలయ్యని సింహ మూవీలో తక్కువ డైలాగ్స్తో, ఎక్కువ సైలెన్స్తో వైలెన్స్ని చూపించిన బోయపాటి స్ట్రాటజీ లానే కనిపిస్తోంది డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ చేసేది. టీజర్ వస్తేనే ఈ సైలెన్స్ వెనుకున్న వైలెన్స్ ఏ స్థాయిలో రీసౌండ్ చేస్తుందో తెలుస్తుంది.